ప్రియమైన దేవుని సంగమా, కూడి వచ్చిన మీ అందరికీ క్రీస్తు పేరట శుభాభివందనాలు. సామెతల గ్రంథం 8వ అధ్యాయం 1వ వచనంలో ఒక మాట ఉంటుంది. జ్ఞానం ఘోషించుచున్నదంట. ఏం చేస్తుంది? జ్ఞానం ఘోషిస్తుంది, అంటే జ్ఞానం పిలుస్తుంది. అలాగే మరణం కూడా ఘోషిస్తుంది. మరణం ఏం చేస్తుంది అంటే మరణం కూడా పిలుస్తుందని అర్థం. జ్ఞానం ఒక పక్క ఘోషిస్తుంది, మరణం ఒక పక్క ఘోషిస్తుంది. జ్ఞానం ఘోషిస్తుంది ఎందుకు? అవివేకులైన మనమును వివేకులుగా చేయడానికి. మరణం కూడా ఘోషిస్తుంది ఎందుకు తెలుసా? మరణం మనల్ని మట్టు పెట్టుకొని ఈడ్చుకొని పోవడానికి. మన సమాజంలో కొంచెం గమనించినట్లయితే, పోలీసు వ్యవస్థను బాగా గమనించినట్లయితే, ఒక గొప్ప వ్యక్తికి అదే పోలీసు వాళ్ళు కాపలాదారుగా ఉంటారు, రక్షక భటులుగా ఉంటారు. చూసారా? ఎమ్మెల్యేలకు, ఎంపీలకి, సీఎంలకి, ప్రధానమంత్రులు, వాళ్ళందరూ ఒక రక్షక భటులుగా వాళ్ళు ఉంటారు. వారికి ఎటువంటి ప్రమాదం జరగకుండా వాళ్ళ చుట్టూ కంచె వేసి శత్రువు బారి నుండి వాళ్ళని తప్పించడానికి వాళ్ళకంటూ సపరేట్గా వాళ్ళకు ఒక సెక్యూరిటీ అని ఉంటుంది. ఇదే పోలీసు వ్యవస్థ. అదే పోలీసు వ్యవస్థ ఇంకొకరిని కూడా ఏం చేస్తుంది తెలుసా? దొంగని ఏం చేస్తుంది? తన్నుకుంటూ ఈడ్చుకుంటూ వెళ్ళిపోతారు. అంటే దొంగకు ఒకలాగా మర్యాద ఉంటుంది, దొరకు ఒకలాగా మర్యాద ఉంటుంది సమాజంలో. అర్థమవుతుందా? దొంగనేమో అదే పోలీసు వ్యవస్థ దొరలకు ఒకలాగా పనిచేస్తారు, అదే దొంగలకు ఒకలాగా పనిచేస్తారు. ఈ దొరలకైతే పక్క నుండి కాపు కాస్తారు, అదే దొంగలకైతే పక్క నుండి తన్ని తీడ్చుకొని వెళ్ళిపోతారు. అర్థమవుతుందా? నా భాష మీకు అర్థమవుతుందా? సో అలాగే క్రీస్తునందున్న వారికైతే ఏ శిక్ష ఉండదు. మరణం మన జోలికి రావాలంటే భయం పుడుతుంది దానికి. ప్రపంచంలో మొహమాటం లేనిది ఏంటో తెలుసా? ఆడు మొహమాటం లేనిది, ఆమె మొహమాటం లేనిది అంటారు. కానీ ప్రపంచంలో మొహమాటం అంటూ అస్సలు ములాదు ఉండదు. అదే మరణం. దానికి మొహమాటం అంటూ ఏముండదు. అది అమాంతంగా ఎప్పుడు మిందబడి ఈడ్చుకెళ్ళిపోతుందో తెలీదు. అది జుట్టు పట్టుకొని ఒక దొంగను ఒక పోలీస్ అధికారి దొంగతనం చేసిన ఎలా ఈడ్చుకెళ్ళిపోతాడో అలాగే ఈ మరణం కూడా అలాగే. దానికి మర్యాద కానీ మొహమాటం కానీ ఏముండదు, అస్సలు ములాజు ఉండదు దానికి. అది చిన్న, పెద్ద, ధనిక, పేద, కులం, రాజు, రాయబారులు, చక్రవర్తులు, చెప్పులు కుట్టుకునేవాళ్ళు, సంసారులు, సన్యాసులు, పెద్దవారు, గొప్పవారు అంటూ దానికి ఏ ములాజం ఉండదు. మూటలు మోసేవాడు అనేది ములాజు ఉండదు, ముఠామేస్త్రి అని ములాజు ఉండదు, పవన్ కళ్యాణ్ అని తెలీదు, పండు ముసలోళ్ళైనా ఎవరినైనా కానీ అది మరణం మట్టు పెట్టి ఈడ్చుకు వెళ్ళిపోతుంది. నువ్వు ఎమ్మెల్యే కావచ్చు, ఎంపీవి కావచ్చు, సీఎం కావచ్చు, పిఎం కావచ్చు, ఐ డోంట్ కేర్. మరణం ఎవరినైనా తన్ని ఈడ్చుకొని పోతుంది. దానికి ఉన్న పవరే అది. అందుకని ఏం చేస్తుంది? మరణం ఘోషిస్తుంది. ఎందుకు? పట్టి ఈడ్చుకొని లాగపోవడానికి. ఎవరిని వదిలిపెట్టదు అది. సమస్త మానవాళిని ఎవరిని వదిలిపెట్టదు. ఈ మరణం ఎలా వచ్చిందయ్యా? ఆజ్ఞ అతిక్రమం వల్ల, ఆజ్ఞ మీరడం వల్ల మరణం మనిషిని ఏలుబడి చేయడం పోయింది. ఎప్పుడైతే మనిషి పాపానికి దాసుడైపోయాడో, మనిషి ఎప్పుడైతే లొంగిపోయాడో, ఈరోజు మరణానికి మనిషి ఎందుకు భయపడుతున్నాడో తెలుసా? ఎప్పుడైతే మనిషి పాపానికి దాసుడవుతాడో, ఎప్పుడైతే మనిషి పాపానికి లొంగిపోతాడో, మనిషి ఎప్పుడైతే ఆ పాపం యొక్క కూరకలేకి చొచ్చుకొని పోతాడో, అప్పుడే మరణం వానిపైన ఏలుబడి చేస్తుంది. మీరు గుర్తుపెట్టుకోండి. మీరు దేవుని యందు భయభక్తులు కలిగి యథార్థంగా జీవిస్తున్నప్పుడు, పరిశుద్ధంగా బ్రతుకుతున్నప్పుడు మీకు ఒక ధైర్యం. ఎలాంటి ధైర్యం ఉంటుంది? నేను దేవుని ఎదుట యథార్థంగా బ్రతుకుతున్నాను, ఎందుకు నా హృదయమే సాక్ష్యము అని చెప్తుంది. అది మీరైనా మేమైనా కానీ. ఒక్క చిన్న పొరపాటు చూసి చూడండి, భయం పాపం చేసేటప్పుడు మురిపిస్తుంది, కవ్విస్తుంది, నవ్విస్తుంది, ఆనందింపజేస్తుంది. చేసిన తర్వాత చి దుర్మార్గుడా, ఇట్టాటి పనికి పూనుకున్నావేంట్రా, ఇంత నీచమైన పనిని చేసావేంట్రా? అదే పాపం నిన్ను ప్రేరేపించింది. ఆ పాపం నీ చేత ఏం చేయించింది? పాపం చేయించింది. మరి అదే పాపం మళ్ళీ నీ పైన నిందారోపం ఎందుకు చేస్తుంది?
దానికి ఉన్న పవర్ అటువంటిది. అదే ఇస్కరియోతు యూదా చేతనే దేవుణ్ణే పట్టించే విధంగా వాడు ప్రేరేపించాడు. కానీ ఆ ప్రేరేపణకు లొంగిపోయాడు ఇస్కరియోతు యూదా. ఎప్పుడైతే ఆ ప్రేరేపణకు లొంగిపోయాడో అమాంతంగా 30 వెండి నాణాలకి ఏం చేశాడు? యేసుక్రీస్తు ప్రభువును అమ్మేశాడు. ఆయన్ను ఆ సద్దుకైలకు పరిసయ్యులకు పట్టించాడు. తర్వాత వదులుతున్న పాపము అది ఎవ్వరిని వదలదు, ఎవ్వరిని వదిలిపెట్టదు. వీడు కోసిన పంట మళ్ళీ కోయాల్సి వచ్చింది. వీడు విత్తిన పంట మళ్ళీ అదే పంట విత్తాడు. ఎప్పుడైతే అప్పగించాడో తర్వాత అప్పగించి 30 వెండి నాణాలు తీసుకున్నంత వరకు పాపం బాగా మురిపించింది. తర్వాత ఏం చేసిందో తెలుసా? తర్వాత అదే 30 వెండి నాణాలు ఇసిరి కొట్టి ఒక నీతిమంతుణ్ణి నేను అప్పగించానన్న ఒక భయంకరమైన ఆవేదన తనలో మొదలైంది. తన హృదయం తన మీదనే నిందారోపణ నోయడం మొదలుపెట్టింది. చి దౌర్భాగ్యుడా, అటువంటి ఆయనకు మోసం చేసావా? చి నికృష్టుడా, ఏంట్రా అంత నీతిమంతుడికి నువ్వు అంత అన్యాయం చేసావా? నిన్ను విడిపించుటకు ఆ నీతిమంతుడు వస్తే ఆ నీతిమంతుడిని నువ్వు పట్టించావే అని చెప్పి అతన్నే బాగా హింసించింది. ఆ పాపం చేసేటప్పుడు అది చాలా ఆనందంగా ఉంటుంది. చేసిన తర్వాత చూడు, ఎవరైనా తప్పులు చేశారో చూసావా? మన పిల్లలు కానీ పెద్దలు కానీ ఎవరైనా తప్పులు చేశారంటే వాళ్ళకు పిల్లలు చూసు పిల్లలు ఎప్పుడైతే మనం చెప్పిన మాట విన్నారో వాళ్ళు ధైర్యంగా మన ఎదుట మమ్మీ డాడీ నాన్న అమ్మ అంటూ తిరుగుతారు. ఎప్పుడైతే వాళ్ళు చెయ్యకూడని పని చేశారో అది నాన్నకు నచ్చదు అమ్మకు నచ్చదని ఎప్పుడైతే తెలిసిన విషయం అయిందో ఎందుకో వాళ్ళ బిహేవ్ మారిపోతుంది, వాళ్ళ తీరు మారిపోతుంది. భయంగా బ్రతకడం మొదలు పెడతారు. అంతవరకు గంతులేస్తూ తల్లిదండ్రుల మీద ఎగిరిన పిల్లోడు తండ్రికి నచ్చని పని తల్లికి నచ్చని పని ఎప్పుడైతే చేస్తారో చేసిన వెంటనే ఏమవుతుంది తెలుసా? వాళ్ళు భయంతో వాళ్ళకు ముఖం చూపించడానికి కూడా ఇష్టపడరు. ఇదే సిచ్యువేషన్ ఆదాము ఏదోను వనంలో మనకు ఎదురైంది. అంతవరకు ప్రతి క్షణం ప్రతి చల్లపూట దేవునితో సవాసం కలిగిన వీళ్ళు, దేవుని ఎక్కని చోటనున్న వీళ్ళు ఎప్పుడైతే దేవుని ఆజ్ఞను మీరిపోయారో, దేవుడు కట్టడలను ఎప్పుడైతే తొలగిపోయారో, దేవుని చిత్తాన్ని ఎప్పుడైతే విడిచిపెట్టారో, ఇద్దరు పాపం చేసి దేవుడు వస్తున్నాడంటే ఎదుర్కోవడానికి సిద్ధపడిన వీళ్ళు ఆ దేవుడు ఎప్పుడైతే ప్రతిదినం ఆయన వస్తున్నాడంటే ఆయన కొరకు సిద్ధపాటుపడి ఏం చెప్తాడని ఆలోచించి ఆయనకు ఎదురుపడే వీళ్ళు సడన్గా ఏం జరిగిపోయింది? ఎక్కడో పొదల్లోకి వెళ్ళిపోయారు. ఎందుకు? పాపం భయంక్రాంతులను చేసింది. ఒకప్పుడు అదే ఆదాము అవ్వ యథార్థంగా దేవుడు వస్తున్నారంటే నా తండ్రి వస్తున్నాడు అని ఎదుర్కొనటానికి వెళ్ళారు. మరి ఇప్పుడేమి ఎదురు తిరిగారు? ఇప్పుడేమి ఎక్కడికో పొదల్లోకి వెళ్ళిపోవాల్సిన అవసరం ఏముంది? సో పాపం అలా మనిషిని మురిపించి కవ్వించి నవ్వించి మళ్ళీ దుఃఖాన్ని తీసుకొస్తుంది. దానికి ఉన్న పవరే అటువంటిది. అందుకనే ఈ పాపం ఎందుకు వచ్చింది? పాపం వల్ల వచ్చే జీతము మరణము. ఆ పాపం ఏం చేస్తుంది? మరణాన్ని కంటుంది. అందుకని ఆ పాపం ఏం చేస్తుంది తెలుసా? మనిషిలో భయాన్ని పుట్టిస్తుంది. ఈరోజు ప్రపంచంలో ఎవరైనా 6 నెలల మీద ఎవరినైనా అడుగు, ఎరా నీకు మరణం అంటే భయం లేదంటే, ఎందుకు లేదురా భయ్యా, ఎందుకు లేదు భయము? ఆ మరణం రాకూడదనే కదా పూజలు చేస్తున్నాను, ఆ మరణం రాకూడదనే కదా వ్రతాలు చేస్తున్నాను, ఆ మరణం రాకూడదనే కదా టెంకాయలు కొడుతున్నాను, ముక్కుబడులు చెల్లించుకుంటున్నాను, ఆ మరణాలు రాకూడదనే కదా శకునాన్ని చూస్తున్నాను, జ్యోతిష్యం చెప్పించుకుంటున్నాను. ఆ మరణం రాకూడదనే కదా అంత్రాలు తంత్రాలు మంత్రాలు అన్నీ చల్లించుకుంటున్నాను. ఆ మరణం రాకూడదు కదా అని ఒక భక్తిహీనులైన క్రైస్తవులను అడిగితే ఆ మరణం రాకూడదనే కదా మేము మా పాస్టర్ల చేత తల మీద చేతులు పెట్టుకొని ప్రార్థించుకుంటున్నాం. ఆ మరణం రాకూడదే కదని అంటే మనలాంటి భక్తిహీనులు ఉంటారు. అంటే లోకం అలాగా భయపడుతుంది, క్రైస్తవంలోకి వచ్చిన మనం కూడా అదే మరణానికి భయపడుతున్నాం. ఎందుకు? పాపం మనలో ఆదాము చేసిన ఏలుబడి మనలో కూడా పాపం ఏలుబడి చేస్తుంది. ఇప్పుడు క్రీస్తు సంఘంలోకి వచ్చిన మనలో కూడా క్రీస్తునందు ఉన్నవారికైతే ఏ భయం ఉండదు. నీ భక్తి నీకు ధైర్యం పుట్టించలేదంటే నువ్వు భక్తి పరురాలు, భక్తి కలిగిన స్త్రీవి, భక్తి కలిగిన వాడు అయితే కాదు. ఎందుకంటే నీ భక్తి నీకు ధైర్యం పుట్టించట్లేదు. ఒకనాడు యోబు దగ్గరికి వెళ్ళిపోతే అయిపోయిందా నీ జీవితం, కొలాప్స్, ఇంకా నువ్వు వెళ్ళిపోవాల్సిందే, ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళాల్సినప్పుడు ఆయన అన్నమాట, నా కన్నులన్నీ చితికిపోయిన తర్వాత నా ప్రభువును కన్నులారా చూచుకుందున్నాను అన్నాడు. ఉందా అటువంటి భక్తి? ఐ డోంట్ కేర్ మరణం ఏం చేస్తుంది నన్ను, ఆ మరణానికి భయపడే క్యారెక్టర్ నాది కాదు.
నా హృదయం నా మీద నిందారోపణ మోపలేదు. నా హృదయం ఎల్లప్పుడూ నా దేవుణ్ణి ఆరాధిస్తుంది. నా హృదయం నా దేవుణ్ణి ఎప్పుడు గణపరుస్తుంది. ఆయన చెప్పిన మాటకు ఎల్లప్పుడూ నేను తల వంచి ఆయనకు శిరస్సు వంచి ఆయన చెప్పిన కట్టడకు ఆ కట్టడల ప్రకారం నేను జీవిస్తున్నాను. పాపం నన్ను ఎప్పుడు ఏలుబడి చేయలేదు. ఆ పాపానికి నేను ఎప్పుడు లొంగిపోలేదు. కనుక ఎవరికి లొంగిపోయాడు? పవిత్రుడైన దేవునికి లొంగిపోయాడు. కాబట్టి నా కన్నులన్నీ చితికిపోయిన తర్వాత నా ప్రభువును కన్నులారా చూడగలను అనే ధైర్యం, ఆయన భక్తి ఏం చేస్తుంది? ఆయనకు ధైర్యం పుట్టిస్తుంది. ఈరోజు క్రైస్తవులను అడిగితే ఎందుకమ్మా క్రీస్తుని నమ్ముకున్నారంటే, ఏడ చూసినా ఇదే పనికి మన తంత అయిపోయింది. ఎంతమందికి చేయాలి? ఎంతమందికి చెప్పాలి? ఎంతమందికి ఎందుకమ్మా వచ్చారంటే మోకాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు, తలనొప్పులు, తలపోటులు. ఇదే భక్తి అంటే. వీటికి ఆ ప్రార్థనలు. ఇది భక్తికి. లోకంలో ఉన్నవాడు అదే మరణానికి భయపడుతుండా. క్రీస్తు సంఘం లేకొచ్చి మృత్యుంజయుడై ముల్లోకాలను పరిపాలించే ఒక మహనీయుడు దగ్గర ఉన్నావు. మరణాన్ని కూడా మట్టుబెట్టి మరణాన్ని కూడా నిర్దక్కం చేసి ఎందుకు పనికిరాని దాన్ని చేస్తే ఇంకా మరణ భయముతో మోకాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు, గొంతు నొప్పి, నడుము నొప్పులు, ఇలాంటి వాటి కోసం ప్రార్థన చేయండి అని వస్తుంటే ఇంక నేనేమన్నా డాక్టర్ అయిపోవాలా? ఇది నాకు అర్థం కావట్లేదు. మళ్ళీ నేను డాక్టర్ కోసం చదవాలా? ఎందుకు ఈ బుర్రహీనత? ఏదన్నా పర్సనల్గా మీకు ప్రాబ్లం ఉంటే చేయండి, చేసుకోండి, ప్రార్థన చేసుకోండి. పర్సనల్గా దేవునితో పోరాడండి. పర్సనల్గా దేవుణ్ణి అడగండి. ప్రభువా, మా పరిస్థితి ఇది, మేమా డబ్బున్నోళ్ళం కదయ్యా, ఏం జరిగినా నీ దగ్గరికే రావాలి. మేమా హాస్పిటల్కి వెళ్ళాలంటే మా మీద లేనిపోనడి అన్నీ అది ఇది కలిపి మొత్తం వేలు గుమ్మరిస్తారయ్యా. కానీ మా పరిస్థితి ఇది, నీ చిత్తమైతే ఇది నా ఎత్తు నుండి తొలగించు. పౌలు అటువంటి మహనీయుడే. ఆయనలో ఉన్న ఆ రోగాన్ని ముమ్మార్లు వేడుకున్నాడంట. ప్రభువా ప్లీజ్ ప్రభువా తీసేస్తావా, ఈ ముళ్ళు నాకు చాలా ఇబ్బందిగా ఉంది, దీన్ని తీసేయన్నాడు. అటువంటి మహనీయుడే నా మట్టుకు నేను బ్రతుకుట క్రీస్తు, చావైతే లాభమని సమాజంలోకి వెళ్ళిపోయి రాళ్లతో రంపాలతో కొట్టబడుతూ కూడా ఎదురుడికి ఆత్మల రక్షణ భారం కలిగి ఈ లోకం మాకు శాశ్వతం కాదు, పరలోకమే శాశ్వతమని ఎప్పుడెప్పుడు ఈ దేహం అనే గుడారంలో ఉండి ఎప్పుడెప్పుడు దీన్ని వదిలిపెట్టదామని అనుకున్న ఆయనే రహస్యంగా వెళ్ళి 3 సార్లు ప్రార్థన చేశాడంట. ఏమని? తీసే ప్రభువా నీ చిత్తమైతే, కొంచెం ఇబ్బందిగా ఉంది, తలపోటు కొంచెం ఇబ్బందిగా ఉంది. ఆయనకి ఏ రోగం ఉందో మనకు తెలియదు. అడిగాడు. మీరు కూడా రహస్యంగా అడగండి, మీరు కూడా ప్రార్థించండి. అంటే ఎందుకు మీకు ఇలా చెప్తున్నానంటే, ఇలా చెప్పేవాళ్ళు ఉండరు. ఖచ్చితంగా చెప్పాలి. మీ భక్తిని మార్చాలి. మనం భక్తి చేయాలి. దేని కొరకు? మరణమా త్వరగా రమ్ము. ఒకరోజు యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత ఆయన వాక్యం సెలవిస్తుంది. ఏమని తెలుసా? ఓ మరణమా నీ విజయం ఎక్కడా? ఓ మరణమా నీ ముళ్ళు ఎక్కడా అని సవాలు విసిరాడు. నీ ముళ్ళు కనపడితే విరిచిపడేస్తా, నీ విజయాన్ని అనగదొక్కేస్తా. అది నా పవర్. నువ్వు మరణాన్ని ఏలుబడి చేస్తావేమో, కానీ నిన్ను నేను ఏలుబడి చేస్తా. దట్ ఈజ్ మై పవర్. నీకేవాడు పిల్ల బచ్చగాడి నీకు భయపడేది? నువ్వు మరణానివైతే ఆ మరణాన్నే ముంచేసగలిగే, ఆ మరణానికే మన్ను తినిపించగలిగే, ఆ మరణాన్నే మట్టు పెట్టగలిగే సామర్థ్యం కలిగిన వాడిని, ఆ మరణానికే మ్యాగీ తినిపించేస్తా నేను, నాతో పెట్టుకోకు నువ్వు అని సవాలు విసిరాడు. క్రైస్తవులుగా క్రీస్తు రెక్కల్లోకి వచ్చాం, క్రీస్తు సంఘంలోకి వచ్చాం, ఆయన వాక్యాన్ని ధ్యానిస్తున్నాం, జీవాహారమైన ఆయన మాటలు గమనిస్తున్నాం, ఇక్కడికి వచ్చేస్తున్నాం. కానీ దేని కొరకు మనం భక్తి చేస్తున్నాం? ఈ భూ సంబంధమైన వాటి కొరకైతే మనుషులందరికంటే మీరు దౌర్భాగ్యులే. రాసి పెట్టుకోండి. అన్ని జనులు అలాగే భక్తి చేస్తున్నారు, మనం అనగా అదే భక్తి చేస్తున్నాం. దేనికి భక్తి? మన భక్తి ఎప్పుడు ఒకటే భక్తి. పోతే పోయావు, నా కన్నులన్నీ చితికిపోయిన తర్వాత నా ప్రభువుతో నేను నిలబడే రోజు ఒక రోజు ఉంది. స్టెఫను రాళ్లతో కొడుతుంటే ఏం చేశాడు? ప్లీజ్ బ్రవ్వా, కాళ్ళు కొట్టుకుంటా బ్రవ్వా, రాయి నా మీద పడకుండా నీ బంగారు దేవదూతలు నా చుట్టూ కాపలగా అన్నాడా? రాళ్లతో కొడుతుంటే వెనుగు తిరగలే. రాళ్లతో వాళ్ళు మామూలు ఇంత రాళ్ళు కాదు, పెద్ద పెద్ద బండరాళ్ళు ఒక గుంతలో ఆయన వేసి దానిపైన వేస్తుంటే అప్పుడు ఆయన అన్న మాట ఏంటో తెలుసా? ప్రభువా వీళ్ళేమి చేయించున్నారో వీరిని క్షమించు. అప్పుడు ఎవరి వైపు చూస్తున్నాడు? ఎలా చూస్తున్నాడు? పరలోకమందు దేవుడు కురిపార్శ్వ సింహాసనం మీద కూర్చున్నాను ఆయన వైపు చూస్తున్నాడు. కొట్టే దెబ్బలు ఏం కనపరావట్లే. అంతలా బండ దెబ్బలు వేస్తుంటే మెందేస్తుంటే ఆయన వైపు చూస్తున్నాడు. కానీ ఈ దెబ్బలు పెద్దలు నొప్పి అనట్లేదు. ఎందుకంటే త్వరగా విడిచిపెట్టి ఆ లోకానికి వెళ్ళాలి. నేను ఈ దేహంలో ఎంతసేపు ఉంటాం? ఆవిరి వంటి జీవితం. అంతలో కనపడి అంతలో మాయమైపోయే వాళ్ళం. అయిపోయింది, నా టైం దగ్గరకు వచ్చింది. చుట్టూ ఉన్న వాళ్ళని పట్టుకొని అరే రే నాకు మరణం పొంచి ఉందా, ప్రార్థన చేయరా ప్లీజ్ రా, ఈ మరణం నువ్వు దేవుని తప్పించాలన్నట్లే.
అది చూసి పౌలు మురిసిపోయాడు. ఏంట్రా వీళ్ళ భక్తి జీవితం, ఏంట్రా ఈ స్టెఫెన్లో ఉన్న ఆ భక్తి ఏంటి, రాళ్లతో కొట్టి చంపుతుంటే ఏందో సింపుల్గా ప్రభువా వీరిని క్షమించు, వీరి పాపములు క్షమించు, వీరి మీద ఏ నేరము మోపుకొని ప్రార్థన చేస్తున్నాడు ఏంటి అని ఆలోచనలో పడిపోయాడు. ధర్మశాస్త్రంలో నేను కూడా ధర్మశాస్త్రాన్ని అనుసరించిన వాడిని, ధర్మశాస్త్రములు దివారాత్రములు ధ్యానించిన వాడిని, ధర్మశాస్త్రములు ఏక్కొచ్చిన అడిగిన అననీయ అనే ఆయన భక్తుడి దగ్గర, ఆయన అటువంటి ఉన్నతుడి దగ్గర నేర్చుకున్నాడు. అటువంటోడు ఆ ధర్మశాస్త్రం కింద ఉన్న వాడికి ఏముంది, పాప భయం ఉంది, పాప భీతి ఉంది. ఇప్పుడు ధర్మశాస్త్రం కింద నుండి వచ్చి క్రీస్తు రెక్కల చోటుకు వచ్చిన స్టీఫెన్కు ఉంది. మరణం ఆయన కళ్ళ ముందు ఎదురు పడుతుంటే పరలోకమందున్న దేవుడు సింహాసనం తిట్టు చూస్తూ అక్కడ నా పోస్ట్ ఇది కాదు, నా పోస్ట్ అక్కడ అని దాని కొరకు చూస్తూ నిలిచిపోయాడు. ఏంటిది, ఈ గొప్ప మహత్యం ఏంటి? రాళ్లతో కొట్టబడుతుంటే ఒక పక్క క్షమించమంటాడేంటి? ఆలోచనలో పడిపోయాడు. సౌలు మారడానికి ఎవరో కారణం తెలుసా? అటువంటి పౌలు, అటువంటి దుర్మార్గుడు సంఘాన్ని ఊచకోత కోసేవాడు, సంఘాన్ని బహిరంగంగా ఈడ్చుకెళ్ళిపోయి స్త్రీలను సైతం జుట్టు పట్టుకొని ఈడ్చుకుపోయి అటువంటి వాడు సంఘం కనపడితే చాలు కత్తులేవిరా, కటారాలేవురా, ఎవరిని పడితే అలా పిచ్చ కొట్టుడు కొట్టేవాడు, ఎక్కడ పడితే అక్కడ పొడిచేవాడు. అటువంటోడు ఎప్పుడైతే స్టెఫెన్ మరణం కళ్ళ ముందర చూశాడో, స్టెఫెన్ యొక్క ప్రార్థన జీవితాన్ని చూశాడు, అప్పుడు ఆయన ఆలోచనలో పడిపడ్డాడు. ఏంటి, ఒక పక్క కొట్టి చంపుతుంటే క్షమించమనే? ఎక్కడి నుంచి వచ్చింది ఈ భక్తి? మనల్ని ఎవరైనా దూషించారు, మనల్ని ఎవరైనా ఏమంటారంటే మామూలుగా ఉండదు. మన చేతులు 4 వంకలు తిప్పి అట్ట తిప్పి ఇట తిప్పి భయంకరంగా దూసేస్తాం. మనం కుళ్ళిపోను, నాశనమైపోను, ఇరిగిపోను, ఇలాంటి మాటలు ఎన్నెన్నో అంటాం. అదే మరి స్టెఫెన్ గారి నోటి నుండి ఏమొస్తుంది? వీరు ఏమి చేయుచున్నారో క్షమించాయి, వదిలిపెట్టే ప్రభా, వారి పాపాలను గుర్తు చేసుకోకు అని అనంగానే అటువంటి క్రూరుల్లో కూడా ఏం జరిగింది? మార్పు మొదలైంది. పౌలు గారు ఆలోచించడం మొదలుపెట్టారు. మరణానికే వీళ్ళు సెల్యూట్ చేయట్లేదు. మరణ భయం వాళ్ళ కళ్ళ ముందుకు వచ్చినప్పటికీ కూడా ఆ మరణానికి లొంగిపోయినట్లేదు, ఆ మరణానికి బెదిరిపోయినట్లేదు. వాళ్ళ భక్తి ఏం చేస్తుంది? ధైర్యం పుట్టిస్తుంది. ఇది చూసిన పౌలు ఫిదా అయిపోయాడు. ఏంటయ్యా, ఏంది ఇంత, వీళ్ళేంది మరణాన్ని ఇంత సింపుల్గా తీసుకుంటున్నాడు ఇతను? ఆలోచనలో పడ్డాడు. ఎప్పుడైతే ఆలోచించడం మొదలుపెట్టాడో ప్రభుకు దగ్గర అయిపోయాడు. ఇంకంతే, ప్రభుకు దగ్గర అయిపోయాడు. ఈ ఆలోచన ఆయనకు పుట్టింది. అయినప్పటికీ ఏదో పైకి హింసించడానికి వెళ్తున్నాడు. దమస్కు పట్టణం వెళ్ళంగానే ప్రభు స్వరం విన్నాడు. ప్రభు స్వరం ఎప్పుడైతే విన్నాడో మొత్తం ఒంట్లో ఉన్న సత్వ గర్వం మొత్తం దిగిపోయింది. ఇంకా ఆయనకు దాసుడైపోయాడు. అది అంటే మన భక్తి ఏం చేయాలి? మనకు ధైర్యం పుట్టించాలి. ఎప్పుడు కీళ్ళ నొప్పుల కొరకు, మోకాళ్ళ నొప్పుల కొరకు, తలపోటు కొరకు మనకు ఇవి కాదు మనం ముఖ్యం. పోతే పోయాం, ప్రభువుతో కలిసి కలిగే గొప్ప భాగ్యం మాకు కావాలి. ఈ గుడారం త్వరగా విడిచిపెట్టాలన్న అపేక్షతో మేమున్నాం. ఆ రోజు భక్తులు తీసుకున్న నిర్ణయాలు ఇదే. మరణ భయానికి ఏనాడు వాళ్ళు ఒప్పుకోలేదు. మరణ భయానికి ఏ రోజు తలడిల్లిపోలేదు. మరణం అంటే వాళ్ళు తల వెంట్రుకలో ఒక వెంట్రుకు రాలిపోయినట్టు చూశారు, అంతే. మనలో ఎందుకు లేదు ఆ మాటలు? మనకు ఎందుకు లేదు? మనకి ఇన్ని మాటలు గుత్తులుగా దేవుడు మన ఎదుట గుమ్మరిస్తున్నప్పటికీ, అరే మరణ భయం, మరణానికి మీరు లెక్క చేయకండి అన్నప్పటికీ కూడా, కానీ ప్రతి దానికి భయపడతాం, ప్రతి చిన్నదానికి భయపడతాం, వచ్చిన ప్రతి సమస్యకు భయపడతాం. మన భక్తి మనకు ధైర్యం ఎందుకు పుట్టించట్లేదు? కారణం ఏంటంటే సరైన భక్తి జీవితాన్ని మనం అనుసరించలేదేమో. ఒకసారి మీ విశ్వాస జీవితాన్ని చెక్ చేసుకోండి. పిల్లలు వస్తారు, టయానికి వస్తారు, ఇంట్లో తినడానికి ఉందా లేదా? మా ఆయన వస్తాడు, టయానికి వస్తాడు, కరెక్ట్గా ఆయనకు చేయాల్సింది చేయాలి. ఒకవేళ ఆయనకు లేకపోతే ఆయన మళ్ళీ మండిపోతాడు, ఇంట్లో కుటుంబంలో సమస్యలు వస్తాయి అని ప్రతి నిమిషం వాళ్ళని చూసుకునే విషయంలో, వాళ్ళకు పెట్టే విషయంలో, అన్నిటి విషయంలో మనం చెక్ చేసుకుంటాం. పిల్లలకి ఏం కావాలి, భర్తకి ఏం కావాలి అని. మరి మన విశ్వాస జీవితాన్ని చెక్ చేసుకోమా? అసలు ఎందుకు వచ్చాం మనం ప్రభు సన్నిధిలోకి? మనం ఎందుకు క్రైస్తవులుగా బ్రతుకుతున్నాం అని చెక్ చేసుకోకపోతే మనకంటే దౌర్భాగ్యం లేదు. మన భక్తి మరణం కొరకే భక్తి చేసే భక్తి ఉండాలి. ఎందుకంటే మరణ ఘోష ఒక పక్క నుంచి అందరినీ లాక్కెళ్ళిపోతుంది. మరణం ముక్కు ముడేసి, మరణం మనిషి యొక్క ముక్కుకు కళ్ళెం పెట్టి లాక్కొని ఈడ్చుకెళ్ళిపోతుంది. జ్ఞానం ఒక పక్క ఘోషిస్తుంది. జ్ఞానవంతులు అవ్వడానికి దేవుడు ఒక పక్క ఘోషిస్తున్నాడు. ఆ జ్ఞానమే ఈ మాటలు. మీరు జ్ఞానవంతులుగా ఉండాలి. జ్ఞానం ఘోషిస్తుందంటే మీరేమైపోవాలి?
ఆ జ్ఞానానికి శిరస్సు వస్తే రాబోయే ఆ మరణము మిమ్మల్ని ఏమీ చేయలేదు. భక్తులు చూసుకోండి ఒకసారి, వాళ్ళు చనిపోకముందే వాళ్ళ సమాధి సిద్ధపరచుకునేవాళ్ళు. వాళ్ళు చనిపోకముందే, ఇప్పటికీ కూడా భూమి మీద చాలామంది ఉన్నారు, వాళ్ళ సమాధి వాళ్ళ కొరకు సిద్ధపరచుకునేవాళ్ళు. ఈరోజు మనలో అటువంటి భక్తి ఎందుకు లేకుండా పోయింది? మన జీవితాలు ఎందుకు ఇలాగే ఎప్పుడు ఆ భయము ఈ భయము ఎందుకు? ఇటువంటి భక్తి వ్యర్థమే. దేవుని దృష్టిలో అది పనికిరాదు. అక్రమ చేయవారులను నా యొద్ద నుండి వెళ్ళిపోండి అనే పరిస్థితికి మనం తెచ్చుకోకూడదు. ధైర్యంగా ఎదుర్కోవాలి. మరణ స్థితులను కూడా, మరణాన్ని కూడా మనం ఎదుర్కొనే పరిస్థితికి మన భక్తి పెరగాలి. మన జీవితం ఉన్నతంగా ఎదగాలి. ఆ మరణ ఘోషను మనం ఎదిరించేటట్టుగా ఉండాలి. ఆ మరణానికి మనం భయం పుట్టించాలి. ఒక క్రైస్తవునికి మరణం వచ్చిందంటే ఆ మరణము భయపడాలి. మనల్ని చూసి అమ్మమ్మమ్మమ్మ ఈయన జోలికి వెళ్ళే పరిస్థితి ఉండకూడదు. ఎందుకంటే ఆ మరణానికి మనం అంటే భయం పుట్టాలి. మనం బ్రతికున్నామంటే 10 మందికి సువార్త చేస్తాం. కనుక ఆ మరణానికి మనం అంటే భయపడాలి. మనం ఆ మరణానికి ఎప్పుడు శిరస్సు వంచే పరిస్థితి రాకూడదు. ఎందుకంటే శిరస్సు వంచుతున్నామంటే ఎక్కడో ఒక మూల పాపం మనమును తొల్లిస్తుంది. ఎక్కడో ఒక మూలన ఆ పాపం మనల్ని ఏం చేస్తుంది? చేయిస్తుంది. కాబట్టి ఈరోజు మరణం అనే ఆ భయంకరమైన ఆ ఘోషను మన నెత్తి మీద పెట్టుకొని తిరుగుతున్నాం. ఆ మరణాన్ని ఏం చేస్తున్నాం? మన నెత్తి మీద తిరుగుతున్నాం. అదే మరణం బరువై నిన్ను అదో పాతాళానికి ఏదో ఒక రోజు తొక్కేసే రోజు ఒకటి వస్తుంది. కనుక జాగ్రత్తగా ఉండండి. ఆ భక్తిని వదిలిపెట్టండి. క్రీస్తునందు ఉన్న వారికి ఏ శిక్షా విధి లేదు. క్రీస్తునందు ఉన్నాం, క్రీస్తుతో బ్రతుకుతాం. ఒకవేళ క్రీస్తు మన బ్రతుకుల్లో లేడా, ఒకరోజు చచ్చిన తర్వాత భయంకరమైన శిక్ష ఉంటుంది. ఆ శిక్షలోకి, ఆ వేదనలోకి వెళితే మళ్ళీ ఇంకెన్నడూ తిరిగి రావడానికి కుదరదు. మార్పు చెందాలి. ఆ మరణం మన దగ్గర రాకమునిపే అందుకని సమాజంలోకి వెళ్ళి వెలుగెత్తి చెప్పాడు ఆయన, మారు మనసు పొందండి, పరలోక రాజ్యం సమీపించున్నది. మార్పు చెంది మరణానికి సిద్ధపడండి. మార్పు చెందిన వాడిని మరణం ఏం చేయలేదు. మార్పు ఎప్పుడైతే మనం చెందుతామో, ఆ మారు మనసు ఎప్పుడైతే పొందుతామో, దేవుడు ఆస్తులు ఇవ్వడం లేదు, అంతస్తులు ఇవ్వడం లేదు, డబ్బు ఇవ్వడం లేదు, మీ ఘనతను ఇవ్వడం లేదు, మీ కోట్ల ఆస్తులు తెచ్చి మాకు గుమ్మరించని దేవుడు ఎప్పుడు ఒక ఆజ్ఞని మనకి ఇవ్వలేదు. ఒక్కటే అడిగాడు, మారు మనసు పొందు, మార్పు చెందు. ఎందుకంటే మార్పు చెందకపోతే మరణం నిన్ను లాక్కెళ్ళిపోతుంది. ఆ మరణం నుండి తప్పించాలంటే నువ్వు మారు మనసు పొందితే, నువ్వు నా రెక్కల కింద ఉంటే, నా దగ్గరికి వస్తే ఆ మరణమే నిన్ను చూసి భయపడేటట్టు నేను చేస్తా. ఎందుకంటే మరణపు ముళ్ళుకు సవాలు విసిరిన వాడిని, మరణపు ముళ్ళును విరిచిన వాడిని, ముల్లోకాలను జయించిన వాడిని ప్రపంచంలో 6 నేల మీద ఎవ్వడూ చేయని సాహసం నా ప్రభు చేశాడు, మన ప్రభు చేశాడు. గొప్పవారు పుట్టారు, వేదాంతులు పుట్టారు, చక్రవర్తులు, రాజులు, ఎంతోమంది ప్రపంచాన్ని పరిపాలించిన వాళ్ళందరూ పాపానికి దాసులైపోయారు. ఏ ఒక్కడు మరణాన్ని జయించిన వాళ్ళు ఒక్కడూ లేడు. దేవతలను తీసుకో, దేవుళ్ళు తీసుకో, ఎక్కడున్నారు ప్రపంచంలో? పాపం చేయనివాడు ఎవడో ఒక్కడిని తీసుకురా, ఒక్కడిని చూపించు. ప్రతి ఒక్కడు పాపానికి దాసుడైపోయిన వాళ్ళే. దేవుడు అనే పదాన్నే సమాజానికి తెలియదు. దేవుడు అంటేనే సమాజానికి తెలియదు. దేవుడు అంటే పెళ్ళిళ్ళు చేసుకునేవాడు కాదు. దేవుడు అంటే కామ కోరికలు తీర్చుకునేవాడు కాదు. దేవుడు అంటే అర్షడ్వర్గాలను జయించినవాడు. కామ క్రోధ మదమత్సరములు లోభములు జయించి లోపరుచుకొని పాపాన్ని ద్వేషించి ప్రభు మానవుల కొరకు, మానవాళ్ళందరి కొరకు ఆ రక్త ప్రోక్షణ జరిగించిన ఆయనే లార్డ్ జీసస్ క్రైస్ట్. ఆయనే దేవుడు అంటే. ఈరోజు సమాజంలో అనేక మందికి అపవాదిగాడు వాళ్ళ కళ్ళను పొడి చేశాడు. ఏది దేవుడా, ఏది దయ్యం అనేది తెలియట్లేదు. ఆ దయ్యానికి ఈరోజు వాళ్ళు పూజలు చేస్తున్నారు. ఒకరోజు అదే మరణమై వాళ్ళను చుట్టుపట్టేస్తుంది. ఆ దయ్యానికి ఈరోజు హోమం చేసేస్తున్నారు. అదే ఒకరోజు మోసపోతున్నారు. మోసపోతుంది మానవ సమాజం. ఎందుకో తెలుసా? వాళ్ళు పూజలు చేస్తుంది ఎవరికో తెలుసా? వారి మృత్యువుకే పూజలు చేస్తున్నారు వాళ్ళు. ఎందుకంటే ఏది దేవుడు అనబడునో, ఏది దేవుడి కంటే గొప్పగా హెచ్చించుకున్నాడు వాడు. పరలోకంలో హెచ్చించుకుంటే అక్కడ తొక్కేశాడు. ఇక్కడ కూడా వాడు నేను కూడా దేవుడిగా ఏలుబడి చేస్తాను, నువ్వు అక్కడ పరలోకంలో ఎట్లా నన్ను ఏలుబడి చేయలేకపోయావు, ఇక్కడైనా నీ పిల్లల మీద నేను ఏలుబడి చేస్తాను, నేను దేవునిగా ప్రకటింపబడతాను, నిన్ను కనపరాకుండా నీ పిల్లలకు దూరంగా ఉంచుతాను, ఎక్కువ మాట్లాడితే నీ మీద మతము అనే ముద్ర వేస్తాను, ఎక్కువ మాట్లాడితే నీ మీద మూడు మేకులు పీక్కోలేనాడని ఒక అజ్ఞానాన్ని ప్రకటిస్తాను. అందుకనే కదా ఈ లోకంలో ఈ క్రీస్తుకు ఇంకొక దేవుడికి నువ్వు ఎవరిని పూజించినా ఏమి ఇబ్బంది లేదు, ఒక్క క్రీస్తును పూజించు,
ఒక్క యేసుక్రీస్తు ప్రభువును పూజించు, ఎన్ని వ్యతిరేకతలు వస్తాయో, ఎన్ని ఇబ్బందులు వస్తాయో, నీ కుటుంబం వారిని నీకు శత్రువులు అవుతారు, ఎన్ని నానాకు నిందలు నీ మీద బాహాటంగా వేస్తారో చూడండి. ఎందుకు? మిగతా వారిని పూజిస్తే ఏ నష్టము రాదు, ఈయన మాత్రమే పూజిస్తే ఎందుకు నష్టం? దయ్యానికి తెలుసు ఆయన్ని పూజిస్తే నువ్వు పరలోకం వెళ్తావు అని. అందుకని మన మీద లేనిపోనివన్నీ వేయిస్తాడు, లేనిపోని నిందలు మన మీద కబుర్లు పుకార్లు పుట్టిస్తాడు, నలుగురి చేత మనల్ని దూషించే విధంగా చేస్తాడు. అదే ఇద్దరు చేసుకునే వాళ్ళని ఏమని అంటారా? ఏ లేదు, మంచిదేవుడయ్యా, దర్శనానికి వెళ్ళండి అంటారు. అదే క్రీస్తుని మటుకు ఒక నిర్దోషిని పాపులకు పాపంలో పడక పవిత్రంగా బ్రతికి మనందరి కొరకు ప్రాణం పెట్టిన ఆయన్ని మాత్రం పూజిస్తే మాత్రం సమాజానికి నొప్పి. వీళ్ళు క్రైస్తవులు ఈ దేశం నుండి పారిపోవాలంటారు, అసలు ఈ దేశంలో ఉండడానికి హక్కే లేదంటారు. క్రీస్తు శకం క్రీస్తు పూర్వం అని సమస్త ప్రపంచ మానవాళిని ఆయన ఏలుబడి చేస్తున్నాడు. ముల్లోకాలను ఆయన పేరు కదలపకుండా, ఆయన పేరు చెప్పుకోకుండా, డేట్ వేయకుండా, ఈరోజు డేట్ వేస్తున్నామంటే ఆయన పేరే చెప్పుకోవాలి. అటువంటి ముల్లోకాలను పరిపాలిస్తున్నాం. ఆయన్ను ఈరోజు సమాజం చిన్నగా చూసింది, సంఘం కూడా చిన్నగా చూస్తుంది. అందుకని కదా మనం ఎప్పుడు చూసినా ఈ పనికి మన రోగాలు బాగలు ఇవే చూస్తాం. మనం ఇవి చూడకూడదు అన్నదే దేవుడి ప్రేమ, దేవుడి యొక్క శక్తి ఏంటి? వీటన్నిటి కోసం మన నిరీక్షణ అదృశ్యమైన వాటి కొరకు మన నిరీక్షణ ఉన్న దృశ్యమైన వాటి అన్నీ ఒకరోజు కనపడకుండా పోతాయి. అదృశ్యమైనది ఒక పరలోకం. ఆ అదృశ్యమైన ఆ పరలోకం కొరకు మనం గురి కలిగి ఉండాలి. ఆ గురి కలిగి ఉండాలంటే ఏం చేయాలి? అదృశ్యుడైన దేవుణ్ణి గుండెల నిండా నువ్వు ఎప్పుడైతే ఆరాధిస్తావో, గుండెల నిండా నువ్వు ఎప్పుడైతే అత్తుకుంటావో, అదృశ్యుడైన ఆ దేవుణ్ణి ఎప్పుడైతే నువ్వు పూర్ణ హృదయంతో పూర్ణ ఆత్మతో నువ్వు పూజిస్తావో, మరణ భయానికి నువ్వు ఎప్పుడు లెక్క చేయవు, మరణ భయానికి ఎప్పుడు బెంబేలెత్తిపోవు. అలా పూజించిన వాళ్ళే భక్తులంతా అలా ఆయన ఆరాధించారు కాబట్టే ఏనాడు మరణ భయానికి వాళ్ళు సలాం కొట్టినట్టు ఎక్కడా లేదు. ఆ మరణమే వారిని చూసి చాలా టైం పారిపోయింది. అది దేవుడి యొక్క శక్తి. ఆ శక్తిని అనుభవించిన మనము ఇంకా భక్తిహీనులుగా ఉంటే అది ప్రమాదమే. మరణ ఘోష వినపస్తుంది. ఏమని తెలుసా? ఒక పక్క మరణ ఘోష, ఒక పక్క జ్ఞానము ఘోష. ఈ మరణపు ఘోష ఒకరోజు ఐగుప్తులో వినపడింది. ఐగుప్తులో ఎప్పుడైతే వినపడింది ఇదే మరణపు ఘోష, ఇదే సంహారపు దూత ఈరోజు ఎవరిని మింగుతో మా గర్జించే సింహం వలె వాడు వెతుకుతూ తిరుగుతున్నాడు. ఎవరోడు? కంటికి కనిపించిన మహాశక్తి. ఎవరిని మింగేస్తాడో తెలీదు, ఎవరిని ఎలా పాపంలో పడిపేస్తాడో తెలీదు, ఎవరిని తన్నుకుంటూ మరణం ఈడ్చుకుంటూ వెళ్ళిపోతుందో తెలీదు. ఆ మరణమే ఎవరు? సంహారపు దూత. వాడు సంహరించుటకు ప్రతి పట్టణాన్ని ప్రతిరోజు సెర్చ్ చేస్తుంటాడు. ఎవడున్నాడు? క్రీస్తునందు లేడు. ఎవడున్నాడు? క్రీస్తునందు ఉన్నవాడికైతే నో ప్రాబ్లం. ఒకవేళ మరణం వచ్చినా వాడికి ఏం ఇబ్బంది లేదు. అందుకని క్రీస్తును తెలుసుకోకుండా ఏం చేస్తున్నాడు? మరణం సంహారపు దూత ఏం చేస్తుంది? అట్టు పెట్టేస్తుంది. ఆ సంహారపు దూతే ఈరోజు ప్రపంచాన్ని ఏలుబడి చేస్తుంది. తన్ను తానే దేవునిగా ప్రకటించుకుంటుంది, తను దేవునిగా గొప్ప చేసుకుంటుంది. నేనే దేవుణ్ణి అని రకరకాల రూపాల్లో వాళ్ళే ఏడుబడి చేస్తున్నారు ప్రపంచాన్ని. వాడే మరణపు దూత. ఇది సమాజానికి అర్థం కావట్లేదు. మీరు ఎవరినైనా తీసుకో, మనము చేసుకున్న ప్రతిదీ, మనిషి చేసిన ప్రతి విగ్రహం అదేంటి? మరణమే. అదే మనల్ని ఒకరోజు హతమారుస్తుంది. ఆ రోజు మన కళ్ళు ఓపెన్ అయినా కూడా ప్రయోజనం లేదు. ఈరోజు ఆ మరణపు దూత మన దగ్గరికి రావాలంటే ఈరోజు క్రీస్తునందు విశ్వసించిన మనం కూడా ఉన్నతంగా ఆయన ఎదుట భక్తిపరులుగా ఉండాలి. ఆ సంహారపు దూత మనల్ని టచ్ చేయకుండా ఉండాలంటే ఏం చేయాలి? ప్రభువునందు బలిష్టమైన రెక్కల చోటన ఉండాలి. ఆ సంహారపు దూతను నువ్వు ఎదుర్కోవాలంటే క్రీస్తునందు నువ్వు ఖచ్చితంగా ఉండాలి. ఆ సంహారపు దూత ఒకరోజు వస్తుంది నాయన. ఐగుప్తులో ఇటువంటి పరిస్థితి నిలబడి చేసింది. ఒక పక్క ఐగుప్తులో ఈ ఫరో సైన్యం ఉంది, ఐగుప్తులో వాళ్ళ సైన్యం ఉంది, ఒక పక్క ఉంది, ఒక పక్క ఇశ్రాయేలు ప్రజలు ఉన్నారు. ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు ఒక ఆజ్ఞ ఇచ్చాడు. సంహారపు దూత ఈరోజు పట్టణాన్ని ముట్టడింపబోతుంది. ప్రతి కుటుంబంలో జ్యేష్ఠునైన వాడిని ప్రతి ఒక్కరిని మరణం తన్నుకొని ఈడ్చుకోబోతుంది అని దేవుడు ఒక మాట రూపంలో ఇచ్చాడు. మీరేం చేస్తారో తెలుసా? మీరేం చేస్తారు? ఓ ఇశ్రాయేలీయులారా, మీరేం చేస్తాడు? ఆ మరణపు దూత మీ దగ్గరికి రాకుండా ఉండాలంటే మీరు చేయాల్సిందే పని ఏంటో తెలుసా? మీ పస్కా బలి వదిలించండి, రక్త ప్రోక్షణ చేయండి, గొర్రెను వదిలించండి. ఆ రక్త పోషణ ఏం చేయాలి? మీ దూరబంధరాల కమ్మిలికి పూసేయండి, మీ గడపమాలకు పూసేయండి. పూసుకొని ఉదయం వరకు ఎవ్వడు బయటికి రాకండి. ఒక్క బయటకు వచ్చారా మరణ దూతం మిమ్మల్ని కూడా సంహరిస్తేస్తుంది.
అని ఆ రోజు ఐగుప్తులో దేవుడు ఒక ఆజ్ఞ అనేది ఇచ్చాడు. ఎప్పుడైతే ఆ ఆజ్ఞ ఇచ్చాడో ఇశ్రాయేలీయులందరూ మేల్కొన్నారు. ఇశ్రాయేలీయులందరూ ఆ మాటకు శిరస్సు ఉంచి వాళ్ళు ఏం చేశారంటే పస్కా బలిలో ఉన్న జరిగిన ఆ బలిలో ఉన్న ఆ రక్త ప్రోక్షణ ఏం చేశారు తెలుసా? ద్వారకమ్మీల ముందు పూసుకొని వాళ్ళు ఆ కంచె దాటకుండా ఆ డోర్లు వేసుకొని లోపల ఉండిపోయారు. ఉదయం వరకు ఎవడూ బయటకు రాలేదు. ఆయన చెప్తూ అంటాడు, సంహారపు దూత మీ లోగుటికి మీ ఇంట్లోకి ప్రవేశించకుండా మీ తలుపులు గట్టిగా వేసుకోండి. ఈరోజు కూడా సంహారపు దూత ఒక మాట చెప్తున్నాడు. ఏమని తెలుసా? మనము సంహారపు దూత మనలోకి కూడా వస్తుంది, అప్పుడప్పుడు మనల్ని కూడా ప్రేరేపిస్తుంది. ఏమని? మన హృదయంలోకి చోటిస్తావా? ఒక పక్క దేవుడు తలుపు తడుతుంటాడు, ఒక పక్క దయ్యం తడుతుంటుంది. వ్యభిచారం చేయి అని తలుపు తడతాడు, దూషణ మాటలు బలుకు తలుపు తడుతుంటాడు, తిట్లు బూతులు చేయి, బూతులు మాట్లాడు, సినిమాలకు వెళ్ళు, సీరియల్ చూడు, రకరకాల పోకిరి అల్లరి చేష్టలని చెయ్యి. సంహారపు దూత మన తలుపు దగ్గర ఉండి తలుపు కొడుతుంటాడు. చిన్న పాపమే, ఏం కాదు చేసేయి, అదేం పెద్ద విషయం ఏమన్నా? లోకంలో అందరు చేయట్లేదా? నువ్వు ఒకదాని ప్రత్యేకంగా చేస్తున్నావా? యవ్వన కాలంలో ఉన్నావు, తప్పు చేయక ఏం చేస్తావు? ఇప్పుడు చేయక ఇప్పుడు చేస్తావు, తప్పు చేయి అని సంహారపు దూత ఏం చేస్తుందో తెలుసా? మన హృదయం దగ్గరకు వచ్చి తలుపు తడుతుంటుంది. ఒక పక్క దైవాత్మ కూడా ఒక పక్క చెప్తుంటుంది, అది తప్పు, అది చేస్తే నా కుటుంబం నాశనం అయిపోద్ది, నా వల్ల సమాజానికి చెడ్డ పేరు, నా కుటుంబానికి చెడ్డ పేరు. ఇది రెండు చూడు, ఒక పక్కనే ఉండి ఒక పక్క సంహారపు దూతని తలుపు తడుతుంటుంది, ఒక పక్క దేవుడు కూడా నీ తలుపు తడుతుంటాడు. ఏది తప్పో ఒప్పో ఒక పక్క మనము, కానీ మనం ఎక్కువ శాతం ఓటేసేదో తెలుసా? సంహారపు దూతకే ఓటేస్తాం. ఎప్పుడైతే ఆ సంహారపు దూత మన లోనికి వచ్చిందో మరణం మనం లేడుబలి చేస్తుంది. మరణ భయం మనలో మొదలైపోద్ది. మరణం మనల్ని ఇంకా మనకు శాంతి ప్రశాంతత ఇంకేం ఉండదు. ఎప్పుడు ఏదో ఒక పరిస్థితి, ఏదో ఒక భయం. కోట్లు గడిచిన వాళ్ళని చూడు, డబ్బుండోళ్ళని చూడు, పెద్ద పెద్ద గొప్ప వాళ్ళని చూడు, నోటు కట్టలు ఉంటాయి. గొప్పగా కీర్తింపబడిన వాళ్ళు, రాజులు, ధనవంతులు, చక్రవర్తులు ఎంతోమంది దేశాలను ఏర్పడుతున్నారు. వాళ్ళని అడిగితే వాళ్ళని ఇంటర్వ్యూ చేస్తే ఏమంటారు తెలుసా? మాకు మనశ్శాంతి లేదు. మరేముంది? విస్తారమైన డబ్బు ఉంది, కానీ మనశ్శాంతి లేదయ్యా. ఎందుకు లేదు? పాపం వాళ్ళని ఏలుబడి చేసింది. సంహారపు దూత వాళ్ళ హృదయంలో తిష్టనేసి కూర్చున్నాడు, అందుకని వాళ్ళకు మనశ్శాంతి అనేది లేదు. ఈరోజు మన దగ్గరికి వచ్చి ఒకవేళ ఆ సంహార దూతకు నువ్వు చోటు ఇవ్వలేదంటే, నీకు ఏమున్నా ఏమి లేకపోయినా ఏదున్నా నా ప్రభువు ఉన్నాడని నీ హృదయం నిబ్బరంగా ధైర్యంగా ఉంటుంది. ప్రశాంతతను కోల్పోవు, శాంతంగా ఉంటావు. మనం చూసిన వాళ్ళందరూ కూడా బెంబేలు ఎత్తిపోతారు. నా అనుభవపూర్వకంగా చెప్తున్నాను. ఏంటన్నా, ఏ దానికి భయపడవా? దేనికి వణికిపోవా? దేనికి చెలించవా నువ్వు? మాకేమో గడగడగడ వణుకు పుడుతుంటే నువ్వేమో అంత ప్రశాంతంగా ఎలాగుంటావన్న కొన్నిసార్లు నన్ను కూడా అడిగారు. నా ప్రశాంతత నా దేవుడు. నేను దేనికి బెదిరిపోవాల్సిన అవసరం లేదు, అదిరిపోవాల్సిన అవసరం లేదు. నాకు కావాల్సిన వాటి అన్నీ నా దేవుడు సిద్ధపరుస్తాడు. మరణానికే నేను లెక్క చేయనురా. ఆఫ్టర్ ఈ చిన్న వాటి భయానికి, ఈ చిన్నపాటి శ్రమలకు, ఆఫ్టర్ ఈ చిన్నపాటి నిందలకు, ఆఫ్టర్ ఈ చిన్నపాటి అవమానాలకు నేనెందుకు భయపడాలి? మరణమే నాకు శిరస్సు ఉంచి తల నా పాదాల దగ్గర వంగిపోతుంటే ఈ క్షణిక మాత్రం ఉన్న ఈ శ్రమ నన్నేం చేయగలదు? నేనెందుకు దానికి భయపడాలి? నేనెందుకు దానికి బెంబేలెత్తిపోయి దేవుడు ఉన్నాడా లేడనే ప్రశ్న నేనెందుకు తెచ్చుకోవాలి? అంత బుద్ధిహీనుడిని కాదు. ఎందుకంటే జ్ఞానం నాకు ఘోషించింది, జ్ఞానం నన్ను వివేకవంతుని చేసింది, జ్ఞానం నన్ను మలిచింది, జ్ఞానం ఏ భయానికి నన్ను లెక్క చేయకుండా నిలబెట్టింది అని చెప్తాను. అంటే ఆ మరణ ఘోష ఏం చేసింది తెలుసా? సంహారపు దూత. చూద్దాం ఒకసారి. బైబిల్ తెచ్చారా? నిర్గమాకాండం 12వ అధ్యాయం 23వ వచనం. యెహోవా ఐగుప్తులను హతము చేయుటకు దేశ సంచారము చేయుచు ద్వారబంధముల కమ్మి మీద 2 నిలుపు కమ్మీల మీద ఉన్న రక్తమును చూసి యెహోవా ఆ తలుపును దాటిపోయెను. మిమ్ము హతము చేయుటకు మీ ఇళ్లలో ఉన్న సంహారకుని చొడబొరకునియుడి అని అంటున్నాడు. ఎక్కడైతే సంహారపు దూతను ఈయనే పంపించాడు. ఈ సంహారపు దూత ఎప్పుడు పోతుంది? ఎవరి ద్వారపు కమ్మీల పైన సంహారపు దూత ఉంటుందో, అంటే ఈ ప్రోక్షించబడిన రక్తం, ఆ గొర్రెపిల్ల రక్తం రాబోయే గొర్రెపిల్లకు సాదృశ్యం. రాబోయే యేసుక్రీస్తు ప్రభువుకు ముంగుర్తుగా ఆ రోజు గొర్రెపిల్లను వధించారు. ఆ గొర్రెపిల్లను వధించి ఆ ద్వారపమ్మీలకి ఎప్పుడైతే వాళ్ళు పూసుకున్నారో సంహార దూత అలా వాకిలు అన్నీ చూసుకుంటూ వెళ్ళిపోతుంది. అన్నిటికీ రక్తం ఉంది. సేఫ్ జోన్లో ఎండిపోయారు వాళ్ళు. మిగతా వాళ్ళని చూస్తే ఆయన అంటున్నాడు అక్కడికి వెళ్ళి, మిమ్మల్ని హతం చేయుటకు ఈ ఇళ్ళలోకి సంహార మురుగుని చొరవనీయుకుడి అంటుంది. మిమ్మల్ని హతం చేసేది ఆ సంహారపు దూతే.
మనలో ఈరోజు సమాజాన్ని చూస్తుంటే ఎందుకు వాళ్ళు మరణ భయంతో కొట్టుబడుతున్నారంటే ఆ సంహారపు దూతకు వాళ్ళు చోటిచ్చారు, వాళ్ళ బ్రతుకులో చోటిచ్చారు కాబట్టి ప్రతి ఒక్కరిలో భయం 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 భయం, ఏం జరిగినా భయం, అనుక్షణం మరణ భయంతో భయం పడుతున్నారంటే ఎందుకు తెలుసా? సంహారపు దూతను వారి ఇంట్లోకి ఏం చేశారు? ఆహ్వానం పలికించారు కాబట్టి ఈరోజు కూడా వాళ్ళు కూడా ఆ సంహారపు దూత రాకుండా వాళ్ళు ఏం చేశారు? వారు ద్వారకమ్మెలకు రక్తం పూశారు, వాళ్ళ తలుపులు బలంగా వేశారు. సంహారపు దూతను ఏం చేయలేదు, వాళ్ళు లోపలికి రానిలేదు. ఈరోజు కూడా ఆత్మీయ భాషలో మనం చెప్పుకున్నట్లయితే సంహారపు దూత మన హృదయంలోకి ఆ పాపానికి ఎప్పుడైతే మనకు చోటు ఇవ్వమో మనలో ఏ పరిస్థితికి మనం లొంగిపోము, ఏ ఏ ఏ శ్రమకు ఏ బాధకు మనం లొంగిపోము. ధైర్యం వల్లే ఒక యోబులా ధైర్యంగా నిలబడతాం. మేలు అనుభవించిన మనము కీడును అనుభవించతగదా అని ధైర్యంగా నిలబడతాం. అందుకని ఆ సంహారపు దూత ఏం చేశాడు? సంహారపు దూత వెళ్ళిపోతూ సంహారపు దూత మీ ఇళ్ళలోకి చొరవనీయకుడి అని చెప్పాడు. అందుకనే పట్టణంలో ప్రతి చోట ఏం జరుగుతుంది? ప్రపంచాన్ని పరిపాలిస్తుంది ఈ సంహారపు దూత. పరిపాలిస్తూ ఎవరిని మింగేద్దామా అని గర్జించు సింహం వలె అది వెతుకుతూ తిరుగుచూ ఉంది. ఈరోజు మరణాల సంఖ్య అధికంగా ఎందుకు అవుతుంది? అందరూ వానికి దాససులైపోయారు. పాపానికి ప్రతి ఒక్కడు దాససులైపోయారు. పాపం చేత అనేకులు పట్టబడిపోయారు. ఆ పాపం చేయకుండానే మనిషి తన అవయవాలను క్రమంలో పెట్టుకోలేకపోతున్నారు. అవయవంలో పుట్టే అక్రమాన్ని ద్వేషించలేకపోతున్నాడు. ఎక్కడ చూసినా దుర్నీతి, ఎక్కడ చూసినా దౌర్భాగ్యం, ఎక్కడ చూసినా అవినీతి, ఎక్కడ చూసినా మారణ హోమం ప్రపంచాన్ని కలిమేసింది. నీతి, యథార్థతలు, భక్తి భావం ఏమీ లేదు. భక్తుల సంఖ్య అధికమవుతుంది, కానీ ఆ భక్తి దేనికి చేస్తున్నారో వాళ్ళకి అర్థం కావట్లేదు. ఎక్కడ చూసినా పాపం ఏలుబడి చేస్తుంది. అక్రమం విస్తరించుట, ప్రేమ చల్లారిపోయిన. ఈరోజు అక్రమం విస్తరించిందే కనుక ప్రేమ చల్లారిపోయింది. ఈరోజు పాపం ఏలుబడి చేస్తుందే కనుక మరో మనిషి పైన జాలి చూపెట్టలేదు, మరో మనిషి పైన ప్రేమ చూపించట్లేదు. ఎవడు ఎలా పోతే మనకేంటి, ఎవడు ఏమైపోతే మనకేంటి, కనీసం ఒకటికి సహాయం చేద్దామన్న ఆలోచనలు కూడా మనకు రావు. అందుకని ప్రపంచం ఈరోజు ఎందుకు అక్రమం మనుషుల్లో ఎప్పుడైతే విస్తరిస్తుందో వాడి స్వార్థం, వాడి కోసమే, వాడి కుటుంబం కోసమే బ్రతుకుతారు తప్ప ఇతరుల గురించి ఆలోచించే స్వార్థపు మనసు మంచి మనసు ఉండదు. అక్రమం విస్తరించింది కాబట్టి అవయవాల్లో పుట్టే తప్పుడు కోరికలు ఎప్పుడైతే అవి విస్తరిస్తాయో ఇంకా అక్రమం వేలుబడి చేస్తుంది. నీతి, యథార్థతలు, భక్తి ఏముండదు. ఇంకా నావాడే, పొరుగువాడే, మనవాడే, తమ్ముడు, అన్న, చెల్లి, అక్క భేదం ఏమి కనపరాదు. ఆ అక్రమం ఏమేం చేస్తుంది? అక్రమం కోటలు కట్టుకోవడం మొదలు పెట్టేస్తుంది. ఈరోజు అదే అక్రమం కదా ఈరోజు మానవాళ్ళందరిలో పట్టొచ్చినట్టు కనపడుతుంది. జాలి, దయ, కరుణ ఏమీ లేకుండా పోయింది. ఎందుకు? పాపానికి ఎవడైతే దాసుడవుతాడో, పాపం చేయవాడు అందరూ ఇతరులపైన కనికరాన్ని చూపించలేరు. అందుకని యేసుక్రీస్తు ప్రభు చెప్పాడు, కనికరం లేనివాడు కఠినమైన తీర్పులోకి వెళ్ళిపోతాడు. కనికరం చూపలేదా? ఎదుటివానిపైన కనికరాన్ని నువ్వు వదిలేసావా? గుర్తుపెట్టుకోండి, ఖచ్చితంగా కఠినమైన తీర్పులోకి వస్తారు. మీరు క్రైస్తవులు మనమైన ఆ దేవుని ప్రేమను మనం కలిగి ఉండాలి. ఆ దేవుని దయను, ఆయన కనికరాన్ని, ఆయన నీతిని ఎప్పుడైతే కలిగిద్దామో ఇతరులపైన దయ చూపిస్తాం. ఆ దయే మన కుటుంబానికి ఆశీర్వాదకరంగా దేవుడు మలుస్తాడు. అంటే సంహారపు దూత ఎప్పుడైతే వచ్చి ఆ ఐగుప్తులను ముట్టడించిందో వాళ్ళ ద్వారకమ్మలు వాళ్ళు ముందుగానే జాగ్రత్త, బీ అలర్ట్. ఎప్పుడైతే వాళ్ళు అలర్ట్ అయ్యారో, ఎప్పుడైతే దేవుడు చెప్పిన మాటకు లోబడి ఆ సంహారపు దూతకు ఏం చేశారు? బుద్ధి చెప్పారు. అది అందరినీ దాటుకుంటూ వెళ్ళిపోతుంటే రక్తం కనపడుతుంది, వీళ్ళు చూసేస్తున్నారు. ఇది ఆ ఇంటిని వదిలిపెట్టేసి వెళ్ళిపోతుంది. ఇంకా పక్కకు వచ్చి తలికే ఎవరున్నారు? ఐగుప్తులు వినరు. ఎందుకంటే ఫరోగాడి హృదయం కఠిన బారిపోయింది. ఫరో ఈరోజు కఠిన బారిపోయింది. మానవ హృదయం ఏమైపోయింది? కఠిన బారిపోయింది. కనుకనే దేవునికి ఇవ్వాల్సిన చోటుని ఇవ్వలేకపోతున్నారు. అంతే కదా. యేసుక్రీస్తు ప్రభుని ఎందుకు ఈరోజు అంత కించపరిచి, అంత నీచంగా, అంత దుర్మార్గంగా ఎందుకు మాట్లాడుతున్నాడు? ఆయన కొట్టే టీచర్ అంటే ఎవరికైనా నచ్చుతుందో? మనకు బాగా కొట్టే టీచరు మనం దగ్గరికి తీసుకొచ్చి బాగా రాయండిరా, బాగా చదవండి అని మనకు దగ్గరుండి బెత్తం వాడి మనల్ని సరిచేసి మనకు మంచి చదువు చెప్పే టీచర్ అంటే మనకి ఇష్టం ఉండదు. మనకి ఎట్టటువంటి టీచర్ కావాలి? మనం పోతానే గుర్రబెట్టి నిద్రపోతుంటూ మనల్ని ఏమనకుండా, కనీసం ఒక్క మాట అనకుండా, ఎప్పుడైతే మనల్ని చల్లగా జోలపాడబడినట్టు, ఏం పర్లేదు బుజ్జి, నువ్వు ఇబ్బంది లేదు, నువ్వు పడుకో, నువ్వు పంది పిల్లలు అలా ఇలా తిరిగిరా, నేను లక్షణంగా ఇక్కడేమో హ్యాపీగా కూర్చొని ఈ కుర్చీలో కూర్చొని నేను కూడా బాగా దున్నపోతూ నిద్రపోయినట్టు నిద్రపోతాను అని అనే వాళ్ళైతే ఎప్పుడు మాకు ఈ టీచరే కావాలి, ఆ టీచర్ లేకపోతే మేము బతకలేము. ఎందుకు? వాడు ఒక సోమరి, నిన్ను ఒక సోమరిపోతం చేస్తాడు కాబట్టి. అదే అలాగే యేసుక్రీస్తు ప్రభు ఎటాటోడు? పాపం చేయగలరా అంటాడు, నీ పొరుగువాని భార్యను కొడగరా అంటాడు, నీ పొరుగువానిది ఏది ఆశించకురా అంటాడు,
నీ పొరుగువాని ఎద్దునైనను గాడిదనైనను, అసలు నీ పొరుగువాని ఏది ఆశించకూడదు. ఇలాంటి మాటలు చెప్తాడు. ఇలాంటి మాటలు చెప్తే సమాజంలో ఏముంటుంది? అబ్బాబ్బా మాకు నొప్పేయ్యా, మేము పాటిస్తాం, మేమే ఆడ పాటిస్తామయ్యి. మందు కొట్టగాకరా అంటాడు, వ్యభిచరించద్దురా అంటాడు, మేము బీడి కొట్టద్దురా అంటాడు. దేహమే దేవాలయంరా, మీరు ఎక్కడెక్కడికి వెళ్ళిపోయి గుడులు కట్టేస్తున్నారు, అవి కాదురా దేవాలయం. ఈ దేహం అనే దేవాలయం నాదిరా. ఈ దేహం అనే దేవాలయంలోకి నువ్వు సారాయి పోసి, బీడి వెలిగించి, పొగ పంపించి, వ్యభిచారం చేసి, జాగ్రత్తం చేసి, ఇవన్నీ చేస్తే నేను శతకు కొడతానురా అని ఆయన చెప్తాడు. అందుకని వీళ్ళకు ఆయన అంటే ఎందుకు మంట? అసలు పడదు. కులం తక్కువ దేవుడు అంటారు. ఎందుకు? ఈయన బ్రతుకులో ఉన్న కుళ్ళును కడుక్కోలేడు దౌర్భాగ్యుడు, ఈ నికృష్టుడు. అందుకని కులం తక్కువ దేవుడు అని ఒక ముద్ర వేసిపోతాడు. అరే కుళ్ళును కడుక్కుంటే నో ప్రాబ్లం. వీడు కుళ్ళు కడుక్కోలేడు, ఈయన బ్రతుకు కుళ్ళు కడుక్కోలేడు. అందుకని ఏం చేస్తాడు? ఆయన కులం తక్కువ దేవుడు అంటాడు. కుళ్ళును కడుక్కుంటే కులం తక్కువ దేవుడు కనపడాడు. ఆయన మహోన్నతుడుగా కనపడతాడు, మహాశక్తివంతుడుగా కనపడతాడు. ఎంత గొప్ప కృపను నా పట్ల చూపించావయ్యా, ఈ కుళ్ళును కడుక్కోవడానికి నా కృపనిచ్చావు. శిరస్సు వంచి తల వంచి చచ్చిపోయేంత వరకు ఆయన ఆరాధిస్తాడు. మనలో కూడా ఇలా సమాజం ఆయన అలా వ్యతిరేకించడానికి కారణం ఏంటి? ఆయన నిద్రపోయే టీచర్ కాదు, చెత్త కొట్టే టీచర్. పాపాన్ని వదిలిపెట్టలేదంటే బెత్తం తీసుకుంటాడంటే. యెరూషలేములో చూశాడు. అదే ఆయన ఆరాధించే స్థలంలో ఏం చేశారు? బండ్లను, పావురాలను, గొర్రెలను అన్నిటినీ అమ్ముకుంటున్నారు ఆ ప్రార్థనా మందిరంలో. అప్పుడు తీసుకున్నాడు కొట్టలేదులే. కొరడా ఎప్పుడైతే తీసుకున్నాడు పరుగో. అందుకని ఆయన అంటే అసూయ పుట్టింది. ఏంది ఇన్నాళ్ళు మేము ఎన్ని అక్రమాలు చేసినా, ఎన్ని దుర్మార్గాలు చేసినా, ఎన్ని నీతిమాలిన పనులు చేసినా మమ్మల్ని అడిగేవాడు దిక్కే లేదు. ఈయనెవడో వచ్చాడు కొరడా తీసుకున్నాడు మమ్మల్ని కొట్టడానికి, మమ్మల్ని తరిమేశాడు అని కక్ష పుట్టారు. ఎందుకు? ఆయన ప్రార్థనా మందిరాన్ని ఆయన వచ్చినట్లు ఎలా పడితే అలా వాడుకుంటుంటే చూస్తూ ఊరుకుంటాడా? అలాగే ఈ దేహం అనే దేవాలయాన్ని ఆ తల్లి గర్భంలో పిండముగా రూపించి ఇంత గొప్ప ఆకారాన్ని ఇచ్చి నరములతోనూ ఎముకలతోనూ మనమును సంధించి తల్లి గర్భంలో తండ్రికి తల్లికి ఏ ప్రమేయం తెలియకుండా ఈ గొప్ప ఆకారాన్ని, ఇంతగా కంటికి కనిపించిన ఒక శుక్రకరాన్ని తల్లి గర్భంలోకి ప్రవేశించి ఇంత గొప్ప ఆకారాన్ని భూమి మీదకి 9 నెలలు మోసి ఈ భూమి మీదకి తీసుకొచ్చి బయటపెడితే ఈ దేహాన్ని మనం ఇష్టం వచ్చినట్టు వాడితే ఉతకడా? సర్పక్సలు వేసి ఉతుకుతాడు, బండకేసి బటామని కొడతాడు, దుమ్ము దులిగిపోద్ది అదేమైనా. మరి ఇవన్నీ చెప్తే ఏమంటారు? మతం అది. ఒళ్ళు మండిపోతుంది, ఒక్కొక్కడు చూసి ఒళ్ళు మండిపోతుంది. బ్రతుకులు కడుక్కోర్రా అంటే మాకెందుకు? బ్రతుకులు కడిగేవాడు మాకెందుకు? మా బ్రతుకులు మేము మా ఇప్పుడు ఆయన ఇద్దరిని చేసుకుంటే మేము కూడా ఇద్దరిని చేసుకుంటే హ్యాపీగా ఉంటుంది, చాలా మత్తుగా ఉంటుంది మాకు. అలాంటి నికృష్టులు ఉన్నారు. చేసుకోండి, అలా చేసుకొని సావండి. కానీ ఏమంటారు మళ్ళీ? కులం తక్కువ దేవుడు. ఇవన్నీ ముద్రలు వేయడం ఎందుకు? 3 మేకులు పీక్కోలేడు ఆయన. మేకులు పీకడం కాదు, ముల్లోకాలను పరిపాలిస్తున్నాడు ఆయన. అది ఆయన గొప్ప శక్తి. ప్రపంచంలో దేవుళ్ళు దేవతలు గొప్పవారు ఎంతోమంది, కోట్ల మంది దేవుళ్ళు ఉన్నారు. ఎవరికైనా కానీ పలాని క్రీస్తు శకం క్రీస్తు పూర్వం అనే పేరు పెట్టబడిందా? ఆయన పేరే పెట్టబడింది. ఎందుకు? ఈ ప్రపంచానికి మూలస్తంభం ఆయనే. ఈ ప్రపంచంలో కలిగించింది ఆయనే. భూమిని ఆకాశంలో అన్నింటినీ కలిగించింది ఆయనే. కలిగించినది ఆయన లేకుండా ఏది లేదు కాబట్టి ఆయనకు ఆ పేరు పెట్టబడింది. మిగతా వాళ్ళ పేర్లు ఎందుకు లేదు? వాళ్ళకంత సీన్ లేదు, అంత శూన్యం, పాపపు బ్రతుకులు, పవిత్రత అనే పదమే వాళ్ళకి తెలియదు. సో ఈరోజు అలాగే క్రైస్తవులే కూడా మనం కూడా ఉన్నతంగా ఆయన ఎదుట బ్రతకాలంటే సంహారపు దూతను మన బ్రతుకుల్లోకి ఎప్పుడైతే రానివ్వకుండా ఉంటామో, ఆ సంహారపు దూతను మనం ఎప్పుడైతే ఎదిరిస్తామో ఆ రోజు వాళ్ళు జాగ్రత్త పడిద్దారు. ద్వారబంధువులకి ఏం చేశారు? రక్తం పూసుకున్నాడు. వీళ్ళేమో ఏం చేశారు? ఐగుప్తులు. చూద్దాం ఒకసారి. అదే 12వ అధ్యాయం 32వ వచనం. అర్ధరాత్రి వేళ జరిగినదేమోగా సింహాసనం మీద కూర్చున్న ఫరో మొదలుకొని చెరసాల్లో ఉన్న ఖైదీ యొక్క తొలిపిల్ల వరకు ఐగుప్తు దేశంలో తొలిపిల్లలందరినీ, పశువులను, తొలిపిల్లలన్నింటినీ యెహోవా హతము చేసెను. ఐగుప్తులో మొదలుకొని పశువుల్లోను, జంతువుల్లోను, మనుషుల్లోను జ్యేష్ఠత్వులందరినీ ఏం చేశాడంట? యెహోవా హతము చేసెను. ఎందుకు? ఆల్రెడీ స్వరం బయటకు వచ్చేసింది. ఆల్రెడీ ఎన్నో మాటలు ఆయన చెప్పాడు. ఆల్రెడీ వాళ్ళు ఏవైతే పూజిస్తున్నారో వాటన్నిటికీ నీరు దేవతే, గాలి దేవతే, చేప దేవతే, పేను దేవతే. తల్లో పేను కూడా దేవతే, వాళ్ళకి మిడతలు దేవతే. అన్నిటినీ దేవతలుగా చేసుకొని ఆరాధిస్తుంటే అరే అవి కాదురా నాయన దేవతలు, నేను రా దేవుణ్ణి అని, అవి దేవతలు కాదురా అని వాటిని అన్నిటినీ చెదరగొట్టాడు. వీళ్ళు ఏవైతే దేవతలుగా పూజిస్తున్నారో
కప్పలు దేవతలే, ఆ కప్పలే వాళ్ళ ఇంట్లో పంపిస్తున్నాడు. ఇప్పుడు ఆ కప్పలు పంపిస్తున్నప్పుడు వాళ్ళకి ఏం కలగాల? మేము దేవతగా, మా దేవుడు మాకు మేలు చేస్తాడు కదా, ఏంటి మా ఇంటి చుట్టే అనే తట్టుకొట్టాలి. నీటినే దేవతగా చూస్తున్నారు. ఆ నీటిని ఏం చేశాడైనా? రక్తంగా మార్చేశాడు. పేనులు దేవతగా చూశారు. పేనులు, తల్లో పేనులు కూడా వాళ్ళు దేవతలుగా చూశారు. ఆ పేనులే వాళ్ళ ఇంటి ముట్టు చుట్టేసి వాళ్ళనే చంపడానికి ప్రయత్నించాయి. అప్పుడన్నా బుద్ధి రావాలన్నా లేదా? మిడతలు దేవతలే. ఆ మిడతలను ఏం చేశాడు? ఈ మిడతలు రా, ఈ నేను కలిగించిన వాటి రా నాయన అని చెప్పి వాళ్ళు వాళ్ళ పంటనే తినేసట్టు చేసేసాడు. అప్పుడన్నా బుద్ధి రావాలన్నా? బుద్ధి రాలే. బుద్ధి రాదు మనిషికి. కఠిన బారిన హృదయాలు, ఆ కఠిన బారిన హృదయాలు, ఫరో ఎట్టయితే కఠినం పడతాడో, ఈ ఐగుప్తులు కూడా హృదయాలు కూడా వాళ్ళ కింద పనిచేసే వాళ్ళు కూడా అలాగే కఠినపరచబడ్డాడు. ఇప్పుడు ఏం చేశాడు? వాళ్ళ మొత్తం జస్ట్ అందరికీ చెప్పాల్సిన వాటిని చెప్పేశాడు. ఇప్పుడు ఐగుప్తులో అదే ఐగుప్తులో ఇశ్రాయేలీలు ఉన్నాడు. ఆ ఐగుప్తులో ఉన్న ఇశ్రాయేలీలకు ఏం చేసింది? మరణదూత వాళ్ళని ముట్టలేదు, మరణదూత వాళ్ళని టచ్ చేయలేదు, మరణం వారి యొద్దకు కూడా పోలేదు. మరి వీళ్ళని ఎందుకు టచ్ చేశాడు? వీళ్ళు విననొల్లని చెవిటి పాము వలె ఉన్నారు, కఠిన బారిన హృదయాలు. అందుకని చూసినంత సేపు చూశాడు, మరే వేసిపడేయడానికి సిద్ధంగా ఉన్నాడని చూశాడు. చూడు, తొలి పిల్లలను, జంతువులను మొత్తం ఏం చేశాడా? యెహోవా హతము చేశాను అని చూడు. ఆ కిందికి వచ్చి తెలికి ఒక మాట ఉంటుంది చూడు. ఆ రాత్రి ఫరో అతని సేవకులందరూ ఐగుప్తులందరూ లేచినప్పుడు శవము లేని ఇల్లు ఒకటైనా లేకపోయినాను. ఐగుప్తులో ఏం పుట్టింది? మహాఘోష పుట్టిందంట. పొద్దున్నే తెల్లారు లేచే లోపల మొత్తం శవాలన్నీ తేలిపోయాయంట. జలప్రలయంలో శవాలు నీళ్ళ మీద తేలాడినట్టు ఐగుప్తులో మొత్తం. ఎందుకు? ఆ మాట వినపడినప్పుడు ఆయన మాటలకు చెవి ఎక్కకుండా కఠిన బారిపోతే, ఎన్నిసార్లు గద్దించినప్పటికీ విననొల్లని వాడు ఏమవుతాడు? హఠాత్తుగా మరణం నొందుతాడు. ఇచ్చినంత అవకాశం ఇస్తాడు. మారు మనసు పొందుతారేమో అని అవకాశం ఇస్తూనే ఉంటాడు. మారు మనసు పొందకుండా ఎప్పుడైతే మనము ఇంకా ఏం కాదులే అని ఎప్పుడైతే తిరగబడ్డం మొదలు పెడతామో, మరణం కూడా హఠాత్తుగా ఒకరోజు మనం దాడి చేస్తుంది. ఇంతలో కనపడాడయ్యా, ఎంతలో అప్పుడే పోయాడేంటి? అవును, హఠాత్తుగా వచ్చి పడుతుంది. అలాగే వీళ్ళకి కూడా ఏం జరిగింది? మరణ దూత ఏం చేసింది? మొత్తం పొద్దునకల్లా లేస్తలికే కసువు ఊడ్చినట్టు దేవుడు కసువు ఊడ్చాడు వీళ్ళని కూడా. మొత్తం ప్రతి ఇంట్లో శవం. అమ్మ కసువు కొడదామనే లోపల ఇక్కడ చూసేసరికి వీళ్ళు దేవుడు కసువు కొట్టేశాడు ఒక్కొక్కరిని. మొత్తం శవాల గుంపు. ఐగుప్తులో ప్రతి ఒక్కడు శవాలై కూర్చున్నారు. ఎందుకు? ఆల్రెడీ మరణ ఘోష ఒకటి ఉందిరా, ఆ మరణ ఘోష మిమ్మల్ని వదిలిపెట్టదురా. అటుపక్క వాళ్ళకు చెప్పాడు, అటుపక్క వీళ్ళకు వినిపించేటట్టు చేశాడు. నేనే దేవుణ్ణి, నేను తప్ప వేరే దేవుడు లేడు, నన్ను పూజిస్తే మీకు క్షేమం అని అందుకు చెప్పాడు. ఎందుకు చెప్పాడు అని అంటే, ఈరోజు అదే మతచాందవాసులు అంటారు, మీ దేవుడు పక్షపాతి కదా, నేనే దేవుణ్ణి అని చెప్పుకుంటాడు. అవును కదా. ఒక తండ్రి ఎవరినో పట్టుకొని నువ్వు నాన్న అంటే ఏమంటాడు? ఒరే దుర్మార్గుడు, నేను రా నీ తండ్రిని, నేను రా నీకు అంటే నువ్వు చెప్పుకునే స్థితికి నువ్వు వచ్చావు. నువ్వు చెప్పుకునే స్థితికి వచ్చావు. అందుకనే నేను చెప్పింది. నాకు ఒక బిడ్డ ప్రస్తుతం మీ పిల్లోడు ఉన్నాడు, మీ పిల్లోలకు చాక్లెట్ తెచ్చిచ్చావు. నువ్వు చాక్లెట్ తినేసి చాక్లెట్ కవర్ని వాడు పూజిస్తున్నాడు అనుకో, నీకు ఒళ్ళు మండదా లేదా? చాక్లెట్ తెచ్చిచ్చింది నువ్వు, చాక్లెట్లో ఉన్న చాక్లెట్ తినేశాడు, ఆ కవర్ తీసుకొని వాటికి పూజ చేస్తున్నాడు, నీకు ఎలా అనిపిస్తుంది? అందుకనే నేనే దేవుణ్ణి అని చెప్పుకున్నాడు, నేను తప్ప మిమ్మల్ని రక్షించేవాడు లేడని చెప్పాడు. అందుకని ఏం చేశాడు? ఐగుప్తులో అందరికీ సంహారపుతో వచ్చింది. అందరి శవం, ప్రతి ఇంట్లో శవం ఉండిపోయింది. ప్రతి ఇంట్లో శవం ఉండిపోయింది కనుక అప్పుడు బుద్ధి వచ్చింది వాళ్ళకి. అప్పుడు ఫరో వాళ్ళందరినీ మీరు వెళ్ళిపోండి అంటారు. అయినా ఏమైనా మారుతారంటే మారలేదు. అయినా మరణ ఘోషం మింగాలని చూస్తుంది. కానీ దేవుడేం చేస్తున్నాడు? మారు మనసు పొందుతారనే ఆశతో చూస్తున్నాడు. మనందరం కూడా బలిష్టమైన ఆయన రెక్కల చోటన ఉండాలంటే ఆయన మన బ్రతుకును దిద్దుకొని మారు మనసుకు తగిన ఫలాలు ఫలిస్తేనే మనకు క్షేమకరం. మార్పు చెందకుండా ఇలాగే ఈ లోకంలో ఎలా పడితే ఈ భూ సంబంధమైన వాటి కొరకు, ఈ లోక సంబంధమైన వాటికి పరుగులు తీస్తే, అందరూ మనం భక్తి చేసినట్టు మనం కూడా భక్తి చేస్తే మాత్రం ప్రమాదం పొంచి ఉంది. మన భక్తి మరణం కొరకు మనం భక్తి చేయాలి, మరణం రావాలని భక్తి చేయాలి. ఆ మరణం కొరకు మనం ఎదురు చూడాలి. అటువంటి భక్తి జీవితాలు మనం చేయాలి. ఎంతసేపు కేవలం మోకాళ్ళ నొప్పులకు వాటి గుడ్ బై చెప్పండి, వాటి కొరకు భక్తి చేయకండి. ఉన్నతంగా దేవుణ్ణి ఎదగండి. మీ హృదయాలు దేవుని ఎదుట గుమ్మరించండి. ప్రభువా, పాపం చేశాను, పవిత్రతను కోల్పోయాను. ఎప్పుడైతే పవిత్రతను కోల్పోయామో మరణ భయం మనం లేలుబడి చేస్తుంది. సంహార బుద్ధత ఏం చేస్తుంది? మనల్ని సంహరించడానికి ప్రతిదినము మనల్ని భయపెట్టిస్తుంది, మనల్ని గందరగోళం చేస్తుంది, మనల్ని భయంక్రాంతులుగా చేస్తుంది. ఎప్పుడైతే నువ్వు భక్తి చేస్తావో, దేవుని ఎదుట సరైన భక్తి చేస్తావో, యోబు వలె ఎదురుతావు. యోబు వలె ఏ పరిస్థితి వచ్చినా ఆ శ్రమకు లొంగవు.
పౌలు గారు చూసావా, ఎన్ని కష్టాలు నష్టాలు, దిగంబరతత్వం ఆయన అనుభవించాడు. ఓడలో ప్రయాణాల్లో ఎన్నో పిడిగుతులు తిన్నాడు, కొట్టబడ్డాడు, ఈడ్చబడ్డాడు, ప్రాణ సహితం వదిలేసేయడానికి సిద్ధపడ్డాడు. ఏ రోజు ఆ భయం వదిలిపెట్టలేదు. ఆత్మల రక్షణ భారం కలిగి మృతులను లేపగలిగే దేవుడు ఒక ఆయన ఉన్నాడు. ఆ మృతులను లేపగలిగే శక్తివంతుని గురించి ప్రతి క్షణం ఆరాటపడ్డాడు. అనేకుల్లో ఆ మృతులను లేపగలిగే శక్తివంతుడిని, మరణం తర్వాత ఒక మహాలోకం ఉంది, ఆ మరణం తర్వాత ఇంతే మరణం కాదు, మళ్ళీ కుక్కగానో పందిగానో పుట్టర్రా నాయన. మరణం తర్వాత మళ్ళీ మనం మంటల్లోకి పోవాలంటే ఆ మరణం పొందకుండా మునిపే ఆ మృత్యుంజయుడిని, మృత్యువుని మట్టిపెట్టిన ఆ దేవుణ్ణి మనం పూజించాలి. ఆయన ఆరాధిస్తేనే మరణం మనం దగ్గరికి రాదని గంటపదంగా సమాజంలోకి వెళ్ళి ఆయన ఏం చేశాడు, ప్రకటించాడు. మనం మాత్రము ప్రతిదానికి చిన్నదానికి భయపడినాడు కాదు. సో అలాగే మనందరము దేవుని యందు భయభక్తులు కలిగి రాబోయే మరణాన్ని ఎదుర్కొనుటకు ఎల్లప్పుడూ సిద్ధపడుతూ ఆ మరణాన్ని ఎదిరించాలంటే ఏం చేయాలి? సరైన భక్తి చేయాలి. మారు మనసు తగిన ఫలాలు మనలో ఉన్నాయి. మార్పు చెందితేనే రాబోయే మరణాన్ని మనం ఏం చేస్తాం, ఎదుర్కొనుటకు శక్తివంతులు అవుతాం. అలా కాకుండా మారు మనసు పొందలేదంటే వీటికే భయపడుతుంటాం. మనం చిన్న వాటికి భయపడతాం. కీర్తనలో ఒక్క రెఫరెన్స్ చూసుకొని మనం ముగించేద్దాం. అంటే ఎవడైతే ఆయన సన్నిధి భయభక్తులతో ఉంటాడో, ఎవడైతే ఆయనకు మోకరిస్తాడో మరణానికి భయపడరు. కీర్తనల గ్రంథం ఒక మాట చూసుకొని ముగించేస్తాం. కీర్తనల గ్రంథం 22:29. భూమి మీద వర్ధిల్లుతున్న వారందరూ అన్నపానములు పుచ్చుకొని నమస్కారం చేయుదురు. తన ప్రాణమును కాపాడుకొనలేక మట్టి పగలగు వారందరూ ఆయన సన్నిధి మోకరించదు. ఎవరైనా మనలో ఒకవేళ మన ప్రాణం కాపాడుకునే శక్తి సామర్థ్యం మనకి ఎవరికి లేదు, అటువంటి భరోసా దేవుడు మనకిచ్చాడు. ఏమంటున్నాడు? తన ప్రాణమును కాపాడుకొనలేక మట్టి పాలగు వారందరూ ఆయన సన్నిధి మోకరించాలి. మనం ఎప్పుడైతే మనం ప్రాణం కాపాడుకునే శక్తి సామర్థ్యం మానవునికి లేదు, ఎప్పుడైతే ఆయన సన్నిధి మనం మోకరిస్తామో ధైర్యము, బలము దేవుడు మనకిస్తాడు. ఆ మరణాన్ని కూడా జయించగలిగే శక్తి సామర్థ్యం దేవుడు మన సొంతం చేస్తాడు. అందుకనే మరణఘోష ఉంది. ఆ మరణఘోషను మనం ఎదిరించాలంటే సంహారపు దూతను మన హృదయంలోకి రానియకూడదు. పాపానికి మన బ్రతుకులో చోటు ఇవ్వకూడదు. ఆ మరణ ఘోషను మన నొద్ద నుండి తొలగిపోవాలంటే ఏం చేయాలి? మారు మనసు కలిగి జీవించాలి. అందుకని దేవుడు ఆశపడుతున్నాడు. ఈరోజు టైటిల్ కూడా అదే, మరణం మనం మింగేయాలని ఘోషిస్తుంది. కానీ దేవుడు తన పిల్లలు మారు మనసు పొందుతారని ఆశిస్తున్నాడు. ఘోష ఒక పక్క, ఆశ ఒక పక్క. ఆశను తీర్చే పిల్లలుగా ఉంటారా? ఆయన ఆశను తీర్చి ఆయన ఉన్న లోకాన్ని సంపాదించుకుంటారు. మరణ ఘోషను వెంబడించి పాపానికి మీ బ్రతుకులు వచ్చి పాతాళం వెళ్ళిపోయి అక్కడ ఏడుపులు పళ్ళు కొరుకుంటాం మీ ఇష్టం. దేవుడు ఎన్నో మాటలు చెప్పాడు. ఆ మాటలు విని గ్రహిస్తే గొప్పవారు అవుతారు, ధన్యులు అవుతారు. ఈ దేహం విడిచిపెట్టిన తర్వాత దేవుని దగ్గర శ్రేష్టమైన ఆలోకం, తరతరాల నివాస స్థలం మనకు అక్కడుంది. ఆ లోకానికి వెళ్ళాలంటే ఈ లోకంలో సులువుగా చిక్కులు పెట్టే ప్రతి పాపాన్ని విడిచిపెట్టి ప్రభు కొరకు ఉన్నతంగా బ్రతికితే శాశ్వతమైన ఆ మహాలోకం మన సొంతం చేయడానికి దేవుడు ఆశపడుతున్నాడు. కనుక మీరు అందరూ సిద్ధపడి ఈ భూ సంబంధమైన వాటి కొరకు భక్తి చేయక రాబోయే మరణం కొరకు, ఆ మరణాన్ని ఎదుర్కొనుటకు ఎల్లప్పుడూ భక్తి చేయాలని ఒక స్టెఫెనులా, ఒక పౌలులా, ఒక యేసుక్రీస్తు ప్రభులా సమాధిని జయించి మహిమదేవంతో తిరిగి లేచాడు. ఇప్పుడు క్రీస్తునందున్న వారికి కూడా ఆయన ఇస్తున్న భరోసా ఒకటే, క్రీస్తునందు మృతులైన వారందరూ ధన్యులు. రాబోయే నిత్య జీవితంలో వాళ్ళందరినీ నేను తీసుకెళ్ళిపోతాను. క్రీస్తునందు ఉన్నవాడికి ఏ శిక్ష విధి లేదు. ఎందుకంటే క్రీస్తునందు ఉన్నావు. క్రీస్తులో ఉన్నవాడు క్రీస్తు వలె ఈ లోకంలో ఎలాగైతే ఆయన మృత్యువుని జయించి తిరిగి లేచాడో మనం కూడా అలాగే మృత్యువుని జయిస్తాము. మృత్యువుని జయించి మహిమదేవతో మట్టిని పికిలించుకొని మహిమదేవతో తిరిగి లేస్తావు. అందుకనే క్రీస్తునందు లేనివాడు భయపడతాడు. ఎందుకంటే క్రీస్తు యొక్క సువార్తను వాడు వెర్రితనంగా తీసుకున్నాడు. క్రీస్తునందు కలిగి ఉన్న మనము ఆ రక్షణ సువార్తను మనం అంగీకరించాం కనుక ఆయన బలిష్టమైన రెక్కల చోటనుంటే మహిమదేవంతో ఆయన ఎలాగైతే అవరోహణమై పరలోకం చేరాడో మనందరము మనం ప్రాణం పోయిన వెంటనే పరలోకం అనే మహాలోకంలో గమ్యములు చేరి ఆయన ఎదుట యుగయుగములు సంతోషించే భాగ్యం దేవుడు మనకి ఇవ్వాలనుకుంటున్నాడు. కనుక తలదించి ప్రార్థించినట్టయితే మనం ముగించుకోసుకొని వెళ్ళిపోదాం. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, సర్వోన్నతుడా, సర్వాధికారమైన మా దేవ, ఉన్నతమైన దైవికమైన నీ కృపలో మమ్మల్ని భద్రపరిచి మమ్మల్ని బ్రతికిస్తూ ఎన్నో మాటలు తండ్రి ఈ లోకం కొరకు మేము భక్తి చేయకుండా పరలోకం కొరకు భక్తి చేయాలని మీరు ఆలోచిస్తున్నారు తండ్రి. అట్టి భక్తి జీవితాలు మేము మా పిల్లలు బ్రతుకులాగన నీరసించిపోయే వాళ్ళం కాకుండా భక్తి జీవితంలో రాజీ పడకుండా ఎల్లప్పుడూ పరిశుద్ధతో నేను ఎదుర్కొనుటకు నీ యందు భయభక్తులు కలిగి జీవించుటకు రాబోయే మరణాన్ని ఎదిరించుటకు బలమైన సాధనాలుగా మేమందరము సంఘ బిడ్డలందరూ ఉండలాగా సహాయం చేయమని క్రీస్తు నామం పేరిట ఈ ప్రార్థనలు అర్పించి వేడుకొనిచున్నాం కన్న తండ్రి. ఆమెన్.